ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బసవపురం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ప్రారంభం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వస్తున్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మరియు డీసీఎంఎస్ చైర్మన్ వెంకట శేషగిరిరావులను బైక్ ర్యాలీ ద్వారా గ్రామ సర్పంచ్ లక్ష్మీనారాయణ స్వాగతం పలికి పేదలకు ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ దిరిశాల ప్రమీల దాసురావు, ఎంపీటీసీ రెడ్డి వీరమోహన్ రెడ్డి, వెంకట్లాల్, మండల ముఖ్య నాయకులు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలే ప్రధానమైనటువంటి అంశంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇళ్ళ రాజకీయ నాయకులుగా మా పాత్ర లేదు. మేము ఫలానా వాళ్ళకి ఇవ్వాలనో వద్దనో మేము చెప్పలే. బహుశా ఏ ముఖ్యమంత్రి అయినా రాజకీయ స్వార్థంతో ఆలోచిస్తాడు. మా పార్టీ నాయకులు ఉండాలి, వాళ్ళు ఇచ్చిన లిస్టే ఆలోచించాలి. కానీ దానికి భిన్నంగా నిస్వార్థంగా నిరుపేదలకే మీ కళ్ళ ముందే పేదరికాన్ని గీట్రాయిగా తీసుకొని ఆ పేదలందరూ ఎక్కువ వస్తే మీ సమక్షంలోనే లాటరీ తీసే గొప్ప మనసున్న మహారాజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దాన్ని మనం ప్రజలు హర్షించాలి. అంత గొప్ప విధంగా వారు ఒక రాజకీయ నాయకుడి చేతిలో లబ్ధిదారుల ఎంపిక పెట్టకుండా 5 లక్షల రూపాయల విలువ కలిగిన ఒక ఇల్లుని మరి అధికారులే డ్రా తీయాలని చెప్పిన సందర్భంలో నేను బసవపురం సర్పంచ్ని సొరంపల్లి లక్ష్మీనారాయణ పేరు. ఈరోజు మా బసవపురం గ్రామానికి సత్తుపల్లి శాసనసభ్యులు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రారంభోత్సవానికి ఇచ్చేస్తున్న మహార్యాలీతో కలకడం నుంచి మహార్యాలీతో మా ఊరు ఇస్తున్నారు. ఇవాళ మా ఊర్లో 20 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం వల్ల 20 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రారంభోత్సవానికి మన సండ్ర వెంకటేశ్వర గారు ఈరోజు వస్తున్నారు. ఇవాళ వీటిలో ఎవరైతే అర్హులైన ఉన్నారో వాళ్ళని ఎంఆర్ఓ దృష్టిలో తీసుకెళ్ళి ఎంఆర్ఓ లాటరీ వేసి అలాంటి వాళ్ళకి అర్హులైన వాళ్ళకి వస్తున్నాయని చెప్పారు మేడం గారు. దాని ప్రకారం లాటరీ తీసి ఇవాళ ప్రారంభోత్సవంలో ఎవరి తరాలకి ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ